నాకు నిన్న 2 అప్డేట్స్ వచ్చినాయి. మొదటి అప్డేట్ ఏంటంటే నేను ఒక వారం రోజుల క్రితము యనమల కొండాల్ రెడ్డి బ్రదర్ ఆఫ్ యనమల రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మీద ఒక 2 వీడియోలు చేయడం జరిగింది. ఏంటంటే అమెరికాలో అలిగ్యా డేవిడ్ అనే ఒక పెద్ద మనిషి 80 ఏళ్లకు ఉంటాడు. ఆ పెద్ద మనిషి దగ్గర 2007 సంవత్సరంలో మరి $58,500 అప్పు కింద తీసుకొని ఎగ్గొట్టి పారిపోతే ఆ పెద్ద మనిషి కేసు వేస్తే ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఎవరి మీద? కొండాల్ రెడ్డి మీద. అదే విషయం నేను వీడియోలు చేసిన 2 వీడియోలు. ఆ 2 వీడియోలు చేసిన మరి మరుసటి రోజు లేకపోతే రెండో రోజు ఆ పెద్ద మనిషికి $75,000 రిటర్న్ అందింది. మరి అది కొండాల్ రెడ్డి మనుషులు ఇచ్చారని చెప్పేసి ఆ పెద్ద మనిషి నాకు చెప్పిండు. స్వయాన నాకు ఫోన్ చేసి చెప్పిండు. సంతోషం, కొండాల్ రెడ్డికి సగం బుద్ధి వచ్చింది. ఇప్పటికి సగం అని ఎందుకంటున్నా అంటే ఆ $58,500 దాదాపు 16-17 ఏళ్ళు మరి ఇంట్రెస్ట్ కలుపుకుంటే దాదాపు $150,000 కావాలి. అయినా కానీ దాంట్లో సగం ఇచ్చిండు. సగం బుద్ధి వచ్చింది ఈ సన్నాసికి. కాబట్టి పెద్ద మనిషి తరఫున కొంచెం సంతోషం. ఎందుకంటే ఇప్పటికి కోట్లు దోసుకుంటుండు కొండాల్ రెడ్డి హైదరాబాద్ మీద పడి. అయినప్పటికీ $150,000 ఇవ్వడానికి చచ్చిపోతుండు. అందుకే నేను సగం బుద్ధి వచ్చింది అని అంటున్నా. ఈ రెండో విషయం నాకు అప్డేట్ ఏమొచ్చిందా అంటే ఈ సన్నాసి కొండాల్ రెడ్డి ఈయన బృందం నన్ను అమెరికా నుంచి రప్పించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి నాకు తెలిసింది. దానిలో ఒక ప్రయత్నం ఏంటంటే చిల్లర ప్రయత్నం. ఇది ఏందయ్యా అంటే మా తండ్రి మీద మరి 73 ఏళ్లకు ఉంటాడు నా తండ్రి వయసు. 73 ఏళ్ళటువంటి పెద్ద మనిషి మీద దాడికి ప్లాన్ చేస్తుండ్రు అని చెప్పేసి నాకు ఒక అప్డేట్ వచ్చింది. నేను చెప్తున్నా ఈ సన్నాసికి, నీకు నన్ను రప్పియాలంటే ఇట్లా సన్నాసి నాతోని మాట్లాడు. ధైర్యం ఉంటే నా సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక మెసేజ్ పెట్టి నేను మాట్లాడతా. నీకు దమ్ముంటే నన్ను రప్పి ఇండియాకి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తాను. నేను వస్తా బిడ్డ. ఆ వచ్చే ముందు నీకు చెప్పే వస్తా. నువ్వు ఇంతలోపు ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తే గిట్ట. మరి గతంలో సూదిని కుటుంబం ఎవరో నీకు తెలుసు కదా. సూదిని కుటుంబం నుంచి మీ కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తే మీరు ఏమన్నారు? అప్పుడు మా కుటుంబంలో మేము 7 ఉన్నాం, అన్నదమ్ములము, ఎవరో ఒకరు పోయినా కానీ మాకు అభ్యంతరం లేదు, మాకేం కాదు అని చెప్పేసి బిల్డప్లు ఇచ్చినటువంటి మీ కుటుంబము ఇలా మా కుటుంబం కూడా చెప్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పౌరుషం ఉంటది. మా కుటుంబ సభ్యుల మీద గానీ లేకపోతే నా తల్లిదండ్రులు గానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద గానీ ఒక చిన్న ఈగ వాళ్ళ బిడ్డ దానికి కారకుడు నువ్వే అవుతావు. రేపటి రోజున దానికి పర్యావసనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం నీ మీద ఉంటుంది. సో అందుకే ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఏమన్నా చేసుకుంటే ఖచ్చితంగా నోరు మూసుకొని ఇంట్లో ఉండు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి నీ మూతి మీద 2 వాతలు పెట్టినట్టుండు నేను చేసినటువంటి వీడియోల వల్ల. ఆ వాతల వల్లనే ఎఫెక్ట్ నువ్వు రౌడీని దింపి అటాక్ చేపిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నావు. నాకు అందింది ఇన్ఫర్మేషన్. ఒకవేళ అలాంటి ప్రయత్నమే జరిగితే బిడ్డ జీవితంలో ఖచ్చితంగా నీ సంగతి చూడకపోతే మాత్రం నా పేరు హరీష్ రెడ్డి కాదు. యాద్ పెట్టుకో.